సంక్షేమ పథకాలకు ఆద్యుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీరామ్ నగర్ నివాసం వద్ద నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్లూరి జానకరామయ్య ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను జానకరామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగు జాతి అభ్యున్నతికి ఆనాడు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని చెప్పారు. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బాబీ, టీడీపీ నాయకుడు కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్, పాలవలస వీరభద్రం, మరి దుర్గా శ్రీనివాస్, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకట్రాజు, ఆర్యాపురం అర్బన్ బ్యాంకు డైరెక్టర్ ఎం శ్రీనివాస్ అలియాస్ కాపు, తలారి ఉమాదేవి, తలారి భగవాన్, గొర్రెల రమణ, సంసాని ప్రసాద్, జక్కంపూడి అర్జున్, నల్లం ఆనంద్, కౌలూరి వెంకట్రావు, ఉర్లంకల లోకేష్, రాయి అప్పన్న, వారాది హనుమంతరావు, కాదా ఈశ్వరరావు, ఆనెం చంటి, బీజేపీ ఆచారి, సింహాద్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, తెలుగువారికి గుర్తింపుని తీసుకురావడం కోసం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అయింది. 44 పుట్టినరోజు ఇవాళ చేసుకుంటున్నాం. 45లోకి అడుగు పెడుతున్నారు. ఆయన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఏ ముహూర్తంలో అయితే పెట్టడం ఈ పార్టీని జెండాని స్థాపించారో దానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఆ ముహూర్త బలంతో పార్టీ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆయన వేసిన పునాదికి అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి పూర్తి బలాన్ని చేకూరుస్తూ ఆయన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడానికి, అవినీతి రహిత రాజకీయాలు నెలకొల్పడానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేసిన అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు మరువలేము. ఆయన